వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు. ఆయన మంత్రోపదేశం కోసం, ఆయన ఉపాసన శిక్షణ ఇవ్వడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికీ ఎంతో మందికి ఆయన ఇప్పటికే మంత్రదీక్షను ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వారితో మాట్లాడి మనం మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారే గురు కరుణామయ్య గారు. ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అమ్మదే వల్ల బ్రహ్మాండంగా అంతే, మీరు ఆ మాట అనగానే మాలో జోస్ వచ్చేస్తుంది. గురుగారు, ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు, అంటే భగవంతుణ్ణి ఎంతో భక్తితో పూజిస్తాము, మనసులో అంటే కోరికల కోసమే అని కాకపోయినా ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు, మాకు ఆయన ఆ కోరిక నెరవేరుస్తాడు, ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తాడు అని చెప్పి వేడుకుంటాం, చేయాల్సిన విధానం అంతా ఆచరిస్తాం. కానీ ఆ విధానాన్ని తీర్చే ముందు, మన సంకల్పం నెరవేర్చే ముందు అమ్మవారైనా సరే, స్వామి అయినా సరే చాలా పరీక్షలు పెడుతుంటారేమో అనిపిస్తుంది. నిజంగా అలా పరీక్షలు పెడుతుంటారంటారా? పరీక్షలు పెట్టి అవి పూర్తయిన తర్వాతే ఆ కోరిక నెరవేరుతుందంటారా? ఇది అంటే నాకు కూడా అనిపించింది పర్సనల్ గా చాలా సార్లు. ఇది వాస్తవం అంటారా? అసలు ఏంటి? మేము మామూలుగా ఆలోచిద్దాం, ఇలా హెవీ టాపిక్ ని చిన్నపిల్లల్లా ఆలోచిద్దాం. తప్పకుండా. ఆటో క్లాస్ చదివి వాడికి పరీక్ష పెడతారు. అవును. ఏబిసిడీలో ఏదో. అవును. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి వాడికి పరీక్ష పెడతారు. ఆటో క్లాస్ వెళ్ళేవాడు మామూలుగా ఏదో హలో హలో అని దేవుని పలకరించి ఒక అగరబత్తి వెలిగించేవాడు అనుకోండి. నేను అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి, ఆవిడ వల్ల నేను అశేషమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి, పుణ్య కీర్తిని సంపాదించాలి, ఇవన్నీ భావనలతో నేను ఉపాసన చేస్తే మరి వీడికి నిజంగా అటువంటి వాల్యూ, అర్హత ఉందా లేదా అని పరీక్షించాల్సిన ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది కదా. అవును, అంతే కదా. సో అర్హతను నిర్ణయించడం కోసం ఒకటి. రెండోటి, ఎ పర్సన్ హూ టేక్స్ డిఫికల్టీ యాజ్ అన్ ఆపర్చునిటీ ఈజ్ ఎ సెయింట్, హూ టేక్స్ ఆపర్చునిటీ యాజ్ ఎ డిఫికల్టీ ఈజ్ ఎ నార్మల్ పర్సన్ అంట. నాకు పరీక్షని ఎవడికి పరీక్ష పెడుతుంది? ఒక చిన్న విషయం, మా గురువు గారు నవావరణ పూజని శ్రీ విద్యలో చాలా కష్టమైన లాస్ట్ పూజ అనమాట. అది న్యాయంగా చెప్పాలంటే 16 గంటల పూజ. మా గురువు గారిని సెన్సార్ కట్ 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 అని ఇది ఎక్కలేదు మనకు అక్కలేదని 4 గంటలకు కుదించారు. కుదించి మాకు ఇంకా నేర్పలేదు. నాకు ఒక పుస్తకం ఇచ్చే రోజు, సుబ్బు, నన్ను సుబ్బు అని పిలుస్తారు ఆయన, సుబ్బు నువ్వు ఇది రేపు చేస్తున్నావు అన్నారు. అప్పుడు కొంచెం యంగ్ ఏజ్ కదా, ఉక్రోషం వచ్చింది. కనీసం పూజ పేరైనా చెప్తారా, మాకు టీచ్ చేయడం మాట అటుండండి, పేరైనా చెప్తారా అని అడిగాను. దీన్ని నవావరణ పూజ అంటారు, శంకరాచార్య వాళ్ళు పీఠంలో వాళ్ళు చేస్తారు. ఓహో, దానికి ట్రైనింగ్ లేదు, నేను చెయ్యాలి. రేపే మళ్ళీ 200 మంది వస్తున్నారు, కామాఖ్య పీఠంలో నువ్వు చేస్తున్నావు. ఎంత పెద్ద పరీక్ష అండి. కానీ మా గురువు గారి ట్రైనింగ్ వల్ల, మా అమ్మ ఇచ్చిన ట్రైనింగ్ వల్ల ఏదో నాలో కెపాసిటీ లేకపోతే మా గురువు అంత పరీక్ష పెట్టడు, ఆయనే ఇస్తాడు స్ట్రెంగ్త్ అన్నారు. మార్పు నాలో వచ్చింది. సూపర్. నేను చెయ్యాలి పరీక్షలా పెట్టుకోలేదు, నేను ఒక ఛాలెంజ్, ఒక అవకాశం తీసుకుని నేను ఎలాగైనా సరే దీన్ని సాధించాలని ఆ రాత్రంతా ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివినట్టు చదివేశాను. మర్నాడు చేసి 200-300 తప్పులతో చేస్తుంటాను. బట్ ఎలా చేసేవు అన్నది కాదు ముఖ్యం సుబ్బు, చేసేవా లేదా అన్నది ముఖ్యం, అది నేర్చుకో అన్నారు తర్వాత నెక్స్ట్ డే గురువు గారు. అంచేత పరీక్ష అన్నది లేకపోతే నీకు అసలు ఆ స్థితికి వెళ్ళడానికి వాల్యూ ఉందా లేదని ఎవాల్యుయేషన్ లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళినా నీకు ఉపయోగం ఉండదు. ఇప్పుడు రామదాసే ఉన్నాడండి, రామదాస్ లైఫ్ మామూలుగా ఒక గుడి కట్టేశారు అనుకోండి, ఎక్కడైనా ఇంత గుర్తుంచుకోరు కదా. ఎంతో మంది గుళ్ళు కట్టారు. ఎందుకు గుర్తుంచుకుంటున్నాం? తానీషా అతను జైల్లో పెట్టి ఫాట్ పని కొట్టి, మరి అది పరీక్ష కదండి. పైగా ఈయనేమో పిలుస్తుంటే ఈయనకి దర్శనం ఇవ్వకుండా వెళ్ళి తానీషాకి దర్శనం ఇచ్చాడు. అక్కడ మళ్ళీ ఇంకో పరీక్ష.
ఆ పరీక్షలో ఒకసారి బ్యాలెన్స్ తప్పి ఎవడబ్బా సొమ్మని కులుకుతూ ఉన్నావు నోరు దారి అనేసాడు. అనేసి వెంటనే గుర్తొచ్చి దెబ్బల కోరవలేక అబ్బా అని పిలిచాను ఎవరుకోక ఆయన పోయి తెలుసుకున్నాడు తన తప్పుని. అంత చనువు ఉండేది ఆ తరంలో. భగవంతుడంటే ఒక ప్రత్యేక రూపం కాదు, నాలో ఒక భాగం అన్న ఆ క్లోజ్నెస్ ఉండేది. అంచేత పరీక్ష అమ్మ అనుగ్రహం దగ్గరికి వెళ్ళి కొలిది 100% ఏదో రకంగా ఒక బంగారమే ఉందండి. బిస్కెట్ లా ఉంటుంది. బిస్కెట్ ఏం చేస్తారండి, తింటారా? మరి నగేసుకోవాలా? నగేసుకుంటే కొలిమిలో కాల్చాలా? నీకు ఒక రూపు ఇవ్వాలంటే బంగారాన్ని ఎలా కాలుస్తున్నావో అలాగే నీకు ఒక రూపు ఇవ్వాలంటే అమ్మ కూడా నిన్ను అలాగే కాలుస్తుంది. అంటే బంగారంలా కాదు, పరీక్ష పెడుతుంది. నేనేమనుకోవాలి, పరీక్షలు వచ్చి కొలిది ఎంత పాండవులకి ఎంత పరీక్ష రాలేదు. కుంతిదేవుంటుంది వచ్చి జన్మ అంటున్నా కూడా నాకు ఇలాంటి జన్మ ఈ తల్లి, ఎందుకంటే ఎంత బాగా నీవు దగ్గరయ్యావు అని అనుకుంటుంది కదా. అంచేత పరీక్షల్ని నేను అమ్మకి దగ్గరయ్యే ఒక ఉపకరణం కింద నేను భావిస్తే నేను పరీక్ష కింద భావించను. ఎన్ని పరీక్షలు పెట్టారు మా గురువు గారు కానీ నా జీవితంలో కానీ విపరీతంగా వచ్చాయి. పెద్ద టాపిక్ అది. అంటే పరీక్ష పెడుతుందా అంటే 100% పెరుగుతుంది. మరి నువ్వు కోరుకున్నది లేదా నోరు మూసుకుని మామూలుగా ఒకరి తెలుగుతూ కూర్చో, పర్లేదు, నేనేమీ పరీక్ష పెట్టాను. కానీ ఇక్కడికి రావాలి అంటే వారు చదివితే పుణ్యకీర్తి సంపాదించి అమతిర్మేధ శృతి స్మృతిరంతమా పుణ్యకీర్తి పుణ్యలభ్య. పుణ్యకీర్తి ముందు అమతిర్మేధ శృతి స్మృతి అన్న పదాలు ఉన్నాయి. అంటే నువ్వు ఏ ఆలోచన వచ్చినా సరే దానికి లొంగకుండా ఈ ఆలోచన అమ్మ వల్లే వచ్చింది, ఆలోచన ముందు అమ్మ ఉంది అన్న స్థితికి నువ్వు చేరాలి. దానికి పరీక్ష పెడుతుంది. శృతి స్మృతి, వేదము ఉపనిషత్తు చదువుకోవాలి. చదువుకోవాలంటే నీ కంటతా వచ్చిందంటే 64 ఏళ్ళు పడుతుంది 4 వేదాలు పట్టుకుంటే అనేది ఎవరో చెప్పారు. 16 ఏళ్ళు ఒక వేదానికి. అంత వయసు మన దగ్గర లేదు. అంటే వేదం వచ్చిందా అని చూడకుండా వేద సారం నీకు వంట పెట్టిందా అని అక్కడ పరీక్ష పెడుతుంది. శృతి శృతి అనుత్తమ, నువ్వు మామూలు వాళ్ళగా ఉన్నావా లేక యునిక్ గా ఉన్నావా? రోడ్డు మీద ఎవరు గిలగలా కొట్టుకుంటూ ఉంటాడు, నువ్వు వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేసుకుంటున్నావా లేక వాడికి ఏమైనా సాయం చేస్తున్నావా? ఆ పరీక్ష పెడుతుంది. రేపు నీకు ఒక పరీక్ష పెడుతుంది. అనుత్తమ నువ్వు, ఎందుకంటే ఒక చరిత్రలో మిగిలిపోతావు. ఎంతమంది గుర్తుంచుకుంటున్నారు? మనం పోయామనుకోండి, ఎంతమంది గుర్తుంచుకుంటారండి? మన ఫ్యామిలీ మెంబర్సే 10 నెల రోజులు 3 నెలలు గుర్తుంచుకున్న తర్వాత మళ్ళీ మామూలే అయిపోతుంది. మళ్ళీ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, శంకరాచార్యులు వాళ్ళని ఎంతమంది గుర్తుంచుకున్న? మహాత్మా గాంధీ వాళ్ళు యూనిక్ పర్సనాలిటీ. వాళ్ళు ఎంత అనుభవించారు, జైళ్ళకి వెళ్ళారు. క్యాన్సర్ వస్తే ఆ పురుగు కింద పడిపోతే మళ్లీ పురుగును పీచి పెట్టారు. ఏమీ మామూలుగా ప్రాపంచికంగా మనం అనుభవించేది ఏది అనుభవించలేదు. అదే పెద్ద పరీక్ష వాళ్ళకి. చేత పరీక్ష పెడుతుందా అంటే 100% పెడుతుంది. కానీ ఆ పరీక్ష తట్టుకునే శక్తి కూడా ఆవిడే ఇస్తుందన్న నమ్మకంతో ముందెళ్తే పరీక్ష ఒకసారి దాటి అటు వెళ్ళేవా ఆ చంద్రార్కం మనం ఉంటాం. అది మాత్రం సత్యం. నా జీవితంలో మొట్టమొదటి గురువుగారికి వస్తే నేను నీ జీవిత లక్ష్యం ఏమిటంటే, చాలా రోజులు కొన్ని వేల మంది నన్ను గుర్తుంచుకుండాలి, మంచిగా గుర్తుంచుకుంటూ ఉండాలి. వీడురా ఇదిరా జీవితం అనుకుంటే అన్న జీవితం నాకు వచ్చేటట్టు అనుగ్రహించండి నన్ను. సూపర్. ఎందుకంటే నాకేం కోరికలేదు. కానీ చాలా తక్కువ ఆలోచిస్తారు ఇలా కదా గురుగారు? అంటే గురువు ఇచ్చిన అనుగ్రహం అదృష్టం అనుకోండి. అలా అదే, అంతకన్నా లేదు నాకు ఏమి. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నాకు తృప్తే. నేను వెళ్ళిపోయినా కూడా తరతరాలు నన్ను అనుకుంటూ ఉంటాను. నాకేం బెంగలేదు. వెనక్కి తిరిగి చూస్తే తృప్తే గానీ నాకు బెంగలేదు. ఆ జీవితం రావాలి అంటే నేను పడ్డాను, ఎన్ని పడతాం విపరీతంగా పెద్ద పెద్ద స్వామీజీలు, శంకరాచార్యులు వారు వాళ్ళందరూ పడ్డారు. అగ్ని ప్రయోగం జరిగింది ఆయన మీద. ఇవన్నీ తట్టుకుని అమ్మ అనుగ్రహంతో నిలబడ్డాడు గనుకనే ఇంతెందుకు ప్రహ్లాదుని తీసుకోండి. అవును, హిరణ్యకశిపుడు ఎన్ని హింసలు పెట్టలేదు, ఒక్కసారైనా మానేడా? మన వాళ్ళు మా ప్లేస్ లో ఉంటే బాబోయ్ సరెండర్ అయిపోతాం కదా. దేవుణ్ణే తిట్టేస్తుంటారు. చివరికి ఎలాగా సినిమాలు చూపిస్తాడు, కిందకి పడిపోతూ ఉంటే ఆ నేల మీద టచ్ చేయదాకా పట్టుకోడు. అవును, అంటే ఎంత పరీక్ష అండి అది. మరి ఇతను భక్తుడని తెలుసు, అక్కడి నుండి పడేటప్పుడే పట్టేసుకోవచ్చు కదా. కిందకి పడి దాకా నువ్వు నమ్మకం పెట్టుకుంటావా, అప్పుడే నేను దొరుకుతాను. ఇవన్నీ మనకి నిదర్శనాలు.
చేత మనం మన జీవితంలో అటువంటి పరీక్షలే వాళ్ళు తట్టుకున్నారంటే ఇవన్నీ చిన్న చిన్నవే అనుకున్నామా ముందుకెళ్తాం. అద్భుతం గురుగారు, నిజంగా ప్రతి ఒక్కరు ఈ భావనతో ఉండాలి. నిజంగా ఇప్పుడు ఇది వినగానే అనిపిస్తుంది వెంటనే ఇది పాటించాలి, ఇలాగే ఉండాలి అని. మరుక్షణం నార్మల్ ఇలా అయిపోతుంది. అంటే అందరూ శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం ఇలా వైరాగ్యాలు ఉండకుండా నిజమైన వైరాగ్యం మనం అలవర్చుకోవాలి అని ఒక దృఢ సంకల్పం ఉంటే చాలు, ఆవిడ అనుగ్రహంతో అదే వచ్చేస్తుంది. సంతోషం గురుగారు, ధన్యవాదాలు.